శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 153వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కణిక నీతి. ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క వృద్ధిని కాంక్షించి వాళ్ళు విపరీతమైనటువంటి శక్తి పరాక్రమాలు సంపాదించిన తర్వాత ఓర్వలేక చివరికి నిద్ర పట్టలేనటువంటి స్థితికి చేరుకున్నాక కణికుడు అనేటువంటి ఒక మంత్రిని పిలిపించి పాండవులతో సంధి చేసుకుంటే మంచిదా విగ్రహమా, లేకపోతే ఆ శత్రువులుగా ఉన్నటువంటి పాండవులను ఏమైనా చేయవచ్చా, నీతి శాస్త్రం ప్రకారం నీ సలహా చెప్పు అని చెప్పి కణికుడు అనేటువంటి ఒక మంత్రిని పిలిచి అడుగుతాడు. ఆ కణికుడు అనేటువంటి మంత్రి చెప్పినటువంటి నీతిని కణిక నీతి అంటాం. అందులో ఇప్పటికీ 60 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. శత్రువు ఎట్లాంటి వాడైనా సరే, ఎంత దగ్గర వాడైనా సరే చంపటమే శ్రేయస్కరం అని చెప్పే నీతి కణిక నీతి. భిన్నమైనటువంటి నీతి. ఇది సహజంగా ఆచరించకూడదు, కానీ అత్యవసర సమయాల్లో తప్పనిసరి అయినటువంటి స్థితిలో కొంతమంది ఆచరించినటువంటి సంఘటనలు మన చరిత్రలో ఉన్నాయి. కొన్ని మంచి వాక్యాలు ఉన్నాయి, అందువలన నీతి అన్నారు. కానీ వ్యాసులు వారు దీనికి చక్కగా దుర్నీతి అని పేరు పెట్టారు. ఆ దుర్నీతి నిన్న ఒక ఉపాఖ్యానం కూడా చెప్పుకున్నాం. ఇందులో ఒక నక్క ఏ విధంగా తన స్నేహితుల్ని మిత్రభేదం సృష్టించి ఏ విధంగా తన కార్యాన్ని నెరవేర్చుకున్నది అనేటువంటి గత పాఠంలో మనం చూసుకున్నాం. నేడు చెప్పబోయేటువంటి అంశం కూడా శత్రువుల్ని ఏ విధంగా వంచాలి, ఏ విధంగా సంహరించాలి అనేటువంటి ఉపాయాలు చెప్తున్నాడు ఇక్కడ కణికుడు ధృతరాష్ట్రుడు. మహాభారతంలో చాలా పాత్రలు ఇక్కడ కణికుడు చెప్పినటువంటి ఈ కణిక నీతి ప్రకారమే మోసగించబడ్డారు, సంహరించబడ్డారు. అది ఈ రోజు పాఠంలో కూడా కొన్ని అంశాలు మనం ప్రత్యక్షంగా విందాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతం ఆది పర్వం 153వ అధ్యాయం. కొన్ని పుస్తకాలలో ఇది 139వ అధ్యాయంగా కూడా ఉంటుంది. అది ప్రతులను బట్టి కొన్ని అధ్యాయాలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి, అంతే తేడా. శ్లోకాలు గాని కథలు గాని ఎక్కడికే వెళ్ళవు, కొంచెం అటు ఇటుగా ముందు వెనకల్లో ఉంటూ ఉంటాయి. 1,00,000 శ్లోకాల పరిమితి కలిగినటువంటి మహా ఉత్గ్రంథం కాబట్టి ఆఖ్యానాలు కొంచెం మారుతూ ఉంటాయి. ఇందులో ఈ ప్రతిలో 153వ అధ్యాయం 61 శ్లోకాల వరకు నిన్న ప్రవచించుకున్న కణికుడు కణిక ఉవాచ. పుత్రః సఖా వా భ్రాతా వా పితా వా యది వా గురుః రిపుస్యానేషు వర్తంతో హంతవ్యా భూతిమిచ్చత. పుత్రః సఖా వా భ్రాతా వా పితా వా యది వా గురు. ఈ మొదటి పాదంలో ఉన్నటువంటివన్నీ మీకు తెలిసినవి. పుత్రుడు అంటే కుమారుడు గాని, సఖుడు అంటే స్నేహితుడైనా, భ్రాత బ్రదర్ సోదరుడైనా, తండ్రి అయినా, గురువైనా సరే, చివరికి గురువును కూడా కలిపేశాడు. యదివా గురుహు, చివరికి గురువైనా సరేనయ్యా. రిపుస్యానేషు, ఇక్కడ స్థానేషు కాకుండా స్థానేషు అంటే బాగుంటుంది. స్థానం రిపుస్థానంలో ఉంటే, శత్రుపక్షంలో ఉంటే అని అర్థం. రిపుస్యానేషు కాదు, రిపుస్థానేషు వర్తంతో. శత్రుపక్షంలో ఉంటే గనక, తన పక్షం కాదు పరపక్షంలో ఉంటే గనక ఎట్లాంటి వాడైనా సరే, శత్రుపక్షంలో ఉన్న పుత్రుడైనా, శత్రుపక్షంలో ఉన్న సోదరుడైనా, స్నేహితుడైనా, తండ్రి అయినా, గురువైనా సరే, శత్రుపక్షంలో ఉన్నాడు అంటే హంతవ్యా, చంపి తీరవలసిందే, సంహరించవలసిందే, పోరాడవలసిందే, యుద్ధం చేయవలసిందే. ఎట్లాంటి వాడు? భూతిమిచ్చత. భూతి అంటే భూతి అన్న విభూతి అన్న ఐశ్వర్యం, సంపద కోరుకునేటువంటి రాజు, తన వృద్ధిని కాంక్షించేటువంటి రాజు ఎప్పుడైనా సరే శత్రుపక్షంలో పైన చెప్పినటువంటి లిస్టులో వాళ్ళు ఉన్నారు అంటే యుద్ధం చేయవలసిందే, పోరాడవలసిందే, జయించవలసిందే వాళ్ళని.
ఇదే మహాభారతంలో జరిగింది. అటు పక్కన వాళ్ళందరూ కూడా తన వాళ్ళే. అర్జునుడు ఈ ఒక్క వాక్యంతోనే గీతోపదేశం. ఏమిటయ్యా కృష్ణ, అటు పక్క వాళ్ళందరూ నా బంధువులే కదా అంటూ పడిపోతాడు. వాళ్ళతో యుద్ధం చేసేదేమి. పుత్రులు, సకులు, సోదరులు, పుత్రులు లాంటి వాళ్ళు, పౌత్రులు లాంటి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే గురువులు ఉన్నారు, వాళ్ళతో నేను యుద్ధం చేసేదాన్ని పడిపోయాడు. అది అట్లా మహాభారతంలో ఏవైతే సంఘటనలు జరిగాయో అవన్నీ ఇక్కడ కనకనీతిలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కానీ జరిగింది అదే. కానీ ఇక్కడ చెప్పింది నిజమే, చూసారా, నీతే ఇది. అట్లాంటి వాళ్ళు శత్రుపక్షంలో ఉంటే, రిపు అంటే శత్రువు, శత్రు స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం యుద్ధం ఆపేసుకోవాలా? కానీ క్షత్రియుడికి యుద్ధం చేయటమే ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. శత్రుపక్షంలో ఉంటే వాళ్ళని సంహరించి తీరవలసిందే. భీష్ముడే చెప్పాడు, కొట్టవయ్యా కొట్టు అన్నాడు. శపథేనాప్యరిం హన్యాత్ అర్ధదానేన వా పునః విషేణ మాయవా వాపి నోపేక్షేత కదంచన. న ఉపేక్షేత కదంచన. నోపేక్షేత విడతీస్తే న ఉపేక్షేత, ఉపేక్షించవద్దు. అటువంటి శత్రువుని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు, ఊరుకోవద్దు. కథంచన, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఎట్లాంటి రిపుహు, రిపు అనే పదానికి అర్థం శత్రువు అని అర్థం. శపథేనాపి అరిం, అరి అనే పదానికి అర్థం శత్రువు. రిపు అన్న అరి అంటే శత్రువు. శపథేన అపి, ప్రతిజ్ఞ చేసి మరి సంహరించేటువంటి వాడు. శపథం అంటే ప్రామిస్ చేయటం, శపథం చేయటం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని చంపి తీరాల్సిందే, చంపుతాను, ఓడిస్తాను, జయిస్తాను అనేటువంటి శపథాలు. అర్జునుడు ఎన్ని చేశాడు శపథాలు? సైంధవుని అలాగే చంపాడుగా. నా కుమారుడైనటువంటి అభిమన్యుని ఈ విధంగా సంహరించినటువంటి కారకుడైనటువంటి శత్రువుని రేపటి లోపల సంహరిస్తాను అని చెప్పేశాడు. కాబట్టి శపథేనాప్యరిం హన్యాత్, హన్యాత్ అంటే చంపటం, సంహరించడం, హననం చేయడం. శపథేనాప్యరిం హన్యాత్ అర్ధ దానేన వా పునః. సామదాన భేద దండోపాయాలతో ఏదో ఒక ఉపాయాన్ని ఆచరించి శత్రువుని సంహరించవలసిందే. అర్ధదానేన, దానం ఇచ్చైనా సరే, ఏదైనా డబ్బు చూపు, ఏదో దానం చూపు, శత్రువు దేనికి లొంగుతాడో చూపి వాడు ఆశ పడిన తర్వాత వెంటనే అవకాశం దొరికింది అంటే వాడిని సంహరించవలసిందే. చివరికి ఇంకా అవకాశం ఉంటే విషేణవా మాయయావాపి నోపేక్షేత కదంచన. అవకాశం వస్తే విషం పెట్టైనా సంహరించాల్సిందే, మాయ చేసైనా సంహరించవలసిందే. విషేణ మాయయావాపి, విషాన్ని పెట్టి యజమానుల్ని, రాజుల్ని సంహరించినటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు చరిత్రలో? మాయ చేసి సంహరించినటువంటి వాడు ఎంతమంది ఉన్నారు చరిత్రలో? కాబట్టి ఇవన్నీ జరిగిన ఘట్టాలే, కొత్త కాదు చరిత్రలో. విషేణ మాయయా వాపి న ఉపేక్షేత కదంచన. న ఉపేక్షేత, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్ష అంటే ఏంటంటే చూస్తూ ఊరుకోవటం, మౌనంగా ఉండటం, సహించడం. న ఉపేక్షేత అన్నాడు ఇక్కడ. అట్లాంటి వాళ్ళని ఊరుకోవద్దయా, క్షమించవద్దు, అట్లాంటి శత్రువుని కొట్టాల్సిందే అంటున్నాడు కణికుడు. ఇది ఒక రకంగా యుద్ధానికి ప్రోత్సహించేటువంటి వచనాలు ఇవన్నీ. అలాగే శత్రుపక్షం వాడు కూడా మనతో పాటు సమానమైన బలం కలిగినటువంటి వాడైతే మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు? కర్ణార్జునుడు ఇద్దరు పోటాపోటీ. ఉభో చేత్ సంశయోపేతౌ, ఉభే చేత్ సంశయ, ఇద్దరి మధ్యలో, ఇద్దరి బలాల మధ్యలో కాస్త సందేహం కలిగింది. ఎవరు గెలుస్తారు? వీడు గెలుస్తారా, వాడు గెలుస్తారా? అంతకు ముందు పాఠాల్లో మనం చెప్పుకున్నాం యుద్ధ విద్యలు. కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనలో అటు భీముడు అటు దుర్యోధనుడు రాగానే సభలో ఉన్నటువంటి సభికులందరూ కూడా, పౌరులందరూ కూడా రెండు పక్షాలుగా విభజించబడిపోయారు. భీముడికి జయ అన్నారు కొంతమంది, దుర్యోధనుడికి జయ అన్నారు కొంతమంది. అలాగే అర్జునుడికి కర్ణుడికి యుద్ధం. ఇలాంటి వచ్చినప్పుడు ఇద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే సమ ఉజ్జీలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళలో ఎవరు గెలుస్తారో చెప్పలేరు. అట్లాంటి సమయాల్లో ఎవరు గెలుస్తారు అనేది కణికుడు ఒక్క మాటలో చెప్పేశాడు. ఒకే ఒక్క మాటలో చెప్పాడు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఇద్దరు బలాలు సమానమే, కానీ ఎవరికైతే దాని మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుందో వాడు గెలుస్తాడు. ఉభౌ చేత్ సంశయోపేతౌ శ్రద్ధవాంస్తత్ర వర్ధతే. వర్ధతే అంటే పెంపొందట. వాడు విజయానికి చేరువవుతాడు. ఎవరంటే ఎవరికైతే ఆ పని పట్ల, ఆ కార్యం పట్ల, చేస్తున్న దాని పట్ల, యుద్ధం పట్ల, గెలుపు పట్ల శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాడు గెలుస్తాడు. శ్రద్ధ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో. బలపరాక్రమాలు ఇద్దరికి సమానమే, కానీ శ్రద్ధ, అంతేకాకుండా శాస్త్రబద్ధంగా ఉండటం, ధర్మబద్ధంగా ప్రవర్తించడం, శ్రద్ధ ఉండటం, ఇట్లాంటి వాడికి విజయం కలుగుతుందయ్యా. ఈ శ్రద్ధ అర్జునుల్లో ఉంది, కర్ణుల్లో లేదు.
ఈ శ్రద్ధ భీమసేనుల్లో ఉంది, దుర్యోధనులో లేదు. ఆ శ్రద్ధ ఉన్నవాడు గెలుస్తాడని ఒక మాటలో చెప్పేశాడు. ఇది వినైనా దుర్యోధనుడు మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే అర్జునుడిలో విద్యాభ్యాసాన్ని నేర్చుకునేటువంటి శ్రద్ధ ఉంది. అశ్వత్థామలోను కర్ణుల్లోనూ శ్రద్ధ ఎట్లాంటి శ్రద్ధయ అంటే వాళ్ళది అర్జునుడిని గెలవాలనే శ్రద్ధ తప్ప విద్య పట్ల శ్రద్ధ కాదు. తనకి మించినటువంటి విద్యార్థిని ఎప్పుడు గెలుపొందాలి వాడికంటే, అంటే ఇక్కడ అసూయ. వాడిని గెలవాలి, వీడు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు, వీడు నాకంటే విద్యను ఎక్కువ పొందుతున్నాడు, వీడు నాకంటే ఎక్కువ అస్త్రాలు నేర్చుకుంటున్నాడు అనేటువంటి అసూయతో నేర్చుకుంటున్నటువంటి దాంట్లో ఒక మైనస్ పాయింట్ కనిపిస్తున్నది అక్కడ. అది శ్రద్ధ కాదు. కానీ అర్జునుడిలో ఈ విద్యను నేర్చుకోవాలి, ఈ అస్త్రం నా గురువుల దగ్గర ఉపదేశం పొందాలి అనేటువంటి విద్య పట్ల ఉన్న శ్రద్ధ, దానివలన అర్జునుడి అన్నిట్లో గెలుపొందాడు. అది లేని కారణంగా అశ్వత్థామాదులు కర్ణాదులు ఓడిపోయారు. ఇక్కడ ఒక్క విషయంలో ఒక్క పంక్తిలో చెప్పేశాడు కణికుడు, అది కణిక నీతి. కణిక నీతి చెప్పినటువంటి విషయాలు కొన్ని మంచి పాయింట్లు. ఇది ఉభౌ చేత్ సంశయోపేత, ఉభౌ అంటే ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఎవరు గెలుస్తారంటే సమౌజ్జీలైనటువంటి వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వాడు గెలుస్తాడయ్యా అని చెప్పేస్తున్నారు అక్కడ. అలాగే గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య న్యాయం భవతి శాసనం. గురోరపి అవలిప్తస్య గురోః అపి, గురువైనా సరే అసూయతోనో క్రోధంతోనో లేకపోతే అన్యాయంగానో ఎప్పుడైనా గురువు కూడా ప్రవర్తిస్తే అట్లాంటి గురువును కూడా సంహరించి తీరవలసిందే అని చెప్తున్నాడు ఇక్కడ. అంతకుముందే పైన చెప్పాడు, పుత్రుడైనా తండ్రి అయినా బంధువైనా ఎట్లాంటి వాళ్ళైనా సరే గురువైనా సరే సంహరించవలసిందే అని చెప్పాడు. ఇక్కడ విశేషంగా గురువుని ఇంకో మాట చెప్తున్నాడు, గురోరపి అంటే గురువైనప్పటికీ కూడా సంహరించవలసిందే. ఎప్పుడు? అన్యాయంగా ప్రవర్తించినప్పుడు. అవలిప్తస్య కార్యమజానతః, కార్యం అజానతః. అజానతః అంటే తెలియకుండా, తెలియకుండా ఏదైనా కార్యాలు గురువు చేసినట్లయితే పర్వాలేదులే, ఇది పర్వాలేదు చేసేద్దాంలే అని, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణా జ్ఞానం లేకుండా ఒకరి పట్ల ప్రవర్తించినప్పుడు అటువంటి గురువును కూడా తప్పకుండా సంహరించవచ్చు. ఇది శాస్త్రం, ఇది తిరుగులేదు. వేదం మహాభారతంలో చెప్పారంటే శాస్త్రమే. ఉత్పదం ప్రతిపన్నస్వ న్యాయం భవతి శాసనం, ఇది శాసనం, ఇది న్యాయమైనటువంటిదే నాయన, ఇట్లా చేయవచ్చని ధృతరాష్ట్రుడికి కణికుడు ఉపదేశిస్తున్నాడు ఇవన్నీ కూడా. అంతేకాకుండా క్రుద్ధోప్యక్రుద్ధ రూప, రాజైనటువంటి వాడు ఎలా నటించాలో చెప్తున్నాడు ఇక్కడి నుంచి. కోపం ఉన్నటువంటి రాజు, విశేషంగా కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు పైకి ఎలా నటిస్తే మంచిది, శత్రువుని జయించేటప్పుడు కూడా ఎలా నటించాలి, జయించేటప్పుడు ఎలా నటించాలి, జయించినప్పుడు ఎలా నటించాలి, వాడు పడిపోయాక ఎలా నటించాలి, చనిపోయే ముందు చనిపోయిన తర్వాత కూడా ఎలా నటించాలో అనేది 2 శ్లోకాలను వివరిస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి. ఇది 2 రోజుల ముందే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు, ఇంకో ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రిని ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి పాలైతే కొత్త గెలిచినటువంటి ముఖ్యమంత్రి పరామర్శించడానికి వెళ్ళారు. అంటే ఓడిపోయినా సరే ఆ ముఖ్యమంత్రిని పరామర్శించడానికి వెళ్తాం. కణికుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ విషయం. ఇది రాజనీతి అంటే, ఇలా ఉండాలి రాజు అనేటువంటి వాడు. అంటే లోపల ఎంత ఉన్నా సరే పైకి మాత్రం అలా కనిపించాలి, అలా నటించాలయ్యా అంటున్నాడు. అదే నటించారు మొన్న ఈ మధ్య, ఈ రోజు పేపర్లో కనబడింది. క్రుద్ధోప్యక్రుద్ధ రూప, క్రుద్ధో అపి, అంత కోపంతో ఉన్నప్పటికీ కూడా మనసులో ఎంత కుళ్ళు కుతంత్రాలు, క్రోధము, ద్వేషము మొదలైనవి రగిలిపోతున్నా కూడా అక్రుద్ధ రూప, కోపం లేనట్టుగా ప్రశాంతంగా ఉండాలి, కనిపించాలి. అటువంటి రూపంతో కనిపించాలి. అక్రుద్ధ రూప, అసలు ఏం లేదు, అసలే నాకు కోపం అంటే తెలియదండి అన్నట్టు నటించాలి. క్రుద్ధోప్యక్రుద్ధ రూప స్యాత్ స్మిత పూర్వాభిభాషిత, ఎలా భాషణం చేయాలి, భాషిత అంటే భాషణం, మాట్లాడటం ఎలా మాట్లాడాలంటే స్మిత పూర్వ, చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండాలి. స్మితం అనేది మందస్మితము, స్మితము, హసితము, ఉపహసితం, అపహసితం అనేటువంటి రకరకాలుగా ఉంటాయి. దాంట్లో స్మిత పూర్వ, చిరునవ్వుతో చక్కగా ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. లోపల ఎంత కోపం అనేటువంటి అగ్నిపర్వతం బద్దలవుతున్నా కూడా పైకి మాత్రం చిరునవ్వు. అదే వాడి ఆయుధం. రాజు
ఒక ప్రతి అడ్మినిస్ట్రేటర్ యొక్క లక్షణం అలా ఉండాలి. నచైనం క్రోధ సందీప్తం విద్యాత్ కశ్చిత్ కథంచన. క్రోధ సందీప్తం, దీప్తం అంటే రగిలిపోవడం, దీపం ప్రకాశంగా రగిలిపోతూ ఉన్నా కూడా వాడిలో కోపం అనేటువంటి అగ్నిపర్వతం బద్దలైపోతున్నా కూడా నచైనం క్రోధ సందీప్తం విద్యాత్ కశ్చిత్ కథంచన. కథంచన న విద్య. ఆ కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించకూడదుట శత్రువు పట్ల, ఎప్పుడు ప్రదర్శించకూడదు. నచాప్యన్యం అప్యధ్వం సేత్ కదాచిత్ కోప సంయుత. అంతేకాకుండా నచాపి అన్యమప్యధ్వం, కోపం ఉన్నట్టుగా వాడు చేసేటువంటి ప్రతి పనిలోనూ కోపం ఉన్నా కోపం లేనట్టుగానే ప్రతి పని చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్. ప్రహరిష్యన్ అంటే కొట్టడం, శత్రువుని పడగొట్టే సందర్భాలలోను వీడిని పడగొట్టాలి ఈ రోజు, వీడిని చెతక్కొట్టాలి ఈ రోజు, వీడిని చంపేయాలనేటువంటి సందర్భాల్లో కూడా ప్రహరిష్యన్, అటువంటి సందర్భాల్లో పడగొడుతున్న సందర్భాల్లో కూడా ప్రియం బ్రూయాత్, ప్రియమైనటువంటి మాటలతో మాట్లాడాలి. యుద్ధం చేద్దామా, చూద్దామా, మనం తెలుసుకుందాం ఈ రోజు, నువ్వు గెలిస్తే నువ్వు, నేను గెలిస్తే. ఇదే ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ అనేటువంటిది ఇక్కడ ధర్మరాజు దుర్యోధనుడు జలంలో జలస్తంభన విద్య నీళ్లలోనే దాక్కున్నప్పుడు ధర్మరాజు కొట్టబోయే ముందు చక్కటి ప్రియమైనటువంటి వాక్యాలతో రెచ్చగొట్టి ధర్మరాజు కాస్త దుర్యోధనుని మడుగులోంచి పైకి లేపాడు. అలా ఉండాలి. మిగతా వాళ్ళందరూ అయిపోయారు. ప్రహరిష్యన్ ప్రియం బ్రూయాత్ ప్రహరన్నపి భారత. వాణ్ణి కొట్టేటప్పుడు ప్రహరన్ అపి, కొట్టిన తర్వాత కూడా ప్రియంగానే మాట్లాడాలి. దుర్యోధనుని తుక్కురా కొట్టాడు భీమసేనుడు, గదాయుద్ధంతో పడగొట్టేశాడు. అయినా సరే ధర్మరాజు చివరికి ప్రియంగానే మాట్లాడు, ఓడిపోయినా సరే ప్రియంగా మాట్లాడు. వీరా, అద్భుతమైనటువంటి యుద్ధం, నీ శౌర్య పరాక్రమాలు ప్రదర్శించావయ్యా, స్వర్గలోకానికి చేరుకుంటున్నావు, ఇంకేం కావాలి అని చెప్పి మరి ప్రియమైనటువంటి మాటలతో ఓదార్చాడు. అట్లా మహాభారతంలో ఏవైతే యుద్ధంలో చోటు చేసుకున్నాయో అవన్నీ ఇక్కడ కణికుడు చెప్పినటువంటి నీతిలో మనం కొన్ని చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రాజు అయినటువంటి వాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ ఉండవలసినటువంటి విధానాల్లో కొన్ని ఇవి, అన్ని కాదు కొన్ని. ప్రహరష్యన్ ప్రియం బ్రూయాత్, శత్రువుని పడగొడుతున్నప్పుడు కానీ పడగొట్టిన తర్వాత కూడా మనం ఎప్పుడు కూడా ప్రియం బ్రూయాత్, ప్రియంగానే మాట్లాడాలి. ఓడిపోయావు, చనిపోతున్నావు, ఇంక వీడితో నాకు మాట్లాడేంటి అని వెళ్ళిపోకూడదుట. చనిపోయినాక కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రహృత్య చ ప్రియం బ్రూయాత్ శోచన్నివ రుదన్నివ. ప్రహృత్య చ ప్రియం బ్రూయాత్, చనిపోయిన తర్వాత కూడా, వాడిని పడగొట్టి వాడు సంహరింపబడిన తర్వాత కూడా ఏం చేయాలంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళతో, శత్రుపక్షం వాళ్ళతోనూ మిత్రపక్షం వాళ్ళతోనూ ప్రియం బ్రూయాత్, మంచి మాటలతోనే మెచ్చుకుంటూ, శత్రువుని మెచ్చుకుంటూ, పైగా శోచన్నివ రుదన్నివ, శత్రువు కోసం బాధపడాలట. రుదన్నివ, ఏడుపు నటించాలి. రోదనం అంటే ఏడుపు. కాస్త వాడిని ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. అయ్యో చనిపోయాడని చెప్పి. మన రాజకీయ పార్టీ నాయకులందరూ ఇదే చేస్తారు. వాడు ఎంత శత్రువైనా సరే సంహరించబడిన తర్వాత పుష్పగుచ్చం తెచ్చి అక్కడ సమర్పిస్తారు, ఏడుస్తారు, కాస్త నటిస్తారు. శోచన్యవ. కానీ లోపల ఏముంటుంది వాడి భావనలు వర్ణించలేము. ఇక వాడి మనసులో ఉన్న భావాలు, వాడు ఎంత ఆనందపడుతున్నాడో లోపల మనం వర్ణించలేము, అంత ఆనందపడతాడు. కానీ పైకి మాత్రం రుదన్నివ శోచన్నివ ప్రియం బ్రూయాత్. వెంటనే మీడియా వాళ్ళు రాగానే రకరకాలుగా అబ్బో ఎంతో గొప్ప మహామనిషి అండి, రాజకీయవేత్త అండి, వాడండి వీడండి అని చెప్పి చాలా పొగుడుతారు. పైకి లోపల మాత్రం ఎంత ఉన్నా పైకి మాత్రం ఇలా చెప్పాలి. ఇది రాజకీయం. ఇవన్నీ ధృతరాష్ట్రుడికి దగ్గర, దుర్యోధనుడి దగ్గర కణికుడు చెప్తున్నాడు. ప్రహృత్య చ ప్రియం బ్రూయా శోచన్నివ రుదన్నివ, ఏడుస్తున్నట్టుగా బాధపడుతున్నట్టుగా నటించాలి. పైగా అంతేకాకుండా ఆశ్వాసయేచ్ఛాపి పరం సాంత్వధర్మార్థ వృత్తిభిః. ఆశ్వాసయేచ్ఛ, ఆశ్వాసనం అంటే శాంతపరచడం. వాళ్ళని, వాళ్ళ బంధువులని, వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శాంతపరచాలట. ధైర్యం చెప్పాలి. శాంత వచనాలు పలికి వాళ్ళని ధైర్యం చెప్పి పరం సాంత్వ ధర్మార్థ వృత్తిభిః. అంతేకాకుండా ఈ అద్భుతమైనటువంటి శాంతి ధర్మార్థ వృత్తిభిః, ధర్మ అర్థ వృత్తిభిః, ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో అట్లాంటి వాడికి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు, అంటే చాలా తొందరగా వస్తాయి ఇవన్నీ కూడా. ధర్మార్థ వృత్తిభిః
అధతం ప్రహరేత్ కాలే తథా విచలితం పథి. అధతం ప్రహరేత్ కాలే తథా విచలితం పథి. ప్రహరేత్ కాలే పడిపోయిన తర్వాత కూడా, వాడు సంహరించబడిన తర్వాత కూడా, విచలితం పథి, ఈ మార్గాన్ని దాటకూడదు. ఈ మార్గాన్ని అవలంబించుతూనే ఉండాలి. ఇట్లాగే ఉండాలి. ఈ పద్ధతుల్లోనే మెలుగుతూ ఉండాలి ఎప్పుడైనా సరే విజయం కోరుకునేటువంటి వాడు. అపి ఘోరాపరాధస్య ధర్మమాశ్రిత్య తిష్టతః సహి ప్రచ్ఛాద్యతే దోషః శైలో మేఘైరివాసితైః. ఇదొక అద్భుతమైన ధర్మం చెప్తున్నాడు ఇక్కడ. ధర్మమాశ్రిత్య తిష్టతః, ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి తిష్టతః కూర్చున్నటువంటి వాడు, ధర్మం మీదే నిలబడినటువంటి వాడు, ఎప్పుడు ధర్మ కార్యాలే ఆచరించేటువంటి వాడికి ఎప్పుడైనా ఘోరమైనటువంటి అవమానము, ఘోరమైనటువంటి అపరాధము నెత్తిన మోపబడినప్పుడు, అవమానింపబడినప్పుడు, వాడి పరిస్థితి సమాజంలో ఏమీ కాదు, ఎటువంటి మార్పు ఉండదురా దాని వలన. ఘోర అవమానం, ఘోరాపరాధం జరిగినా కూడా ఏ మార్పు ఉండదు. ఎందుకంటే ధర్మమాశ్రిత్య తిష్టతః. అన్ని ధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు ఒక చిన్న దోషం అనేటువంటిది, అది చిన్న దోషం అని కూడా చెప్పట్లేదు, ఘోరమైనటువంటి దోషమైనా సరే అది ఎలా తొలగించబడుతుంది అనేది చక్కటి ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ వ్యాసుల వారు. సహి ప్రచ్ఛాద్యతే దోష, అటువంటి ఆ దోషం అనేది ప్రచ్ఛాద్యతే కప్పివేయబడుతుంది, ఆచ్ఛాదనం చేయబడుతుంది, కనుమరుగైపోతుంది. ఎలా అంటే శైలో మేఘైరివాసితై, తెల్లటి మబ్బుల చేత ఒక పర్వతం అనేటువంటిది ఎలా అయితే కనుమరుగైపోతుందో, మనకు ఎదురుకుండా రోజు నిత్యం పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ మంచు మబ్బులు లాంటివి, మంచు తెరలు లాంటివి, లేకపోతే మేఘాలు, వర్షాకాలం మేఘాలు కానీ వచ్చేసినప్పుడు వెనకాల ఇక మబ్బు కొండ కనిపించదు, మనకి పర్వతం కనిపించదు. మన ఇంటి దగ్గరే ఉన్నటువంటి కొండ కూడా కనిపిస్తుంది ఒక్కోసారి తెల్లవారుజాము. ఎందుకంటే మంచు పొరలు, తెల్లటి మంచు మబ్బులు, వర్షపు మేఘాలు వచ్చి కప్పేస్తూ ఉంటాయి. కొండ అనేటువంటిది ఇక్కడ, కొండ దేంతో కంపేర్ చేస్తున్నాడంటే, ఘోరమైనటువంటి అపరాధం కొండ వలె కనిపిస్తున్నా కూడా నీ యొక్క ధర్మం అనేటువంటి తెల్లటి మబ్బులు, స్వచ్ఛమైనటువంటి ధర్మం అనేటువంటి మబ్బులు, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు అనేటువంటివి ప్రచ్ఛాద్యతే సహి దోష, ఆ దోషాల్ని కప్పి పారేస్తుంది. కాబట్టి పుణ్యం, ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. తెలియకుండా చేసే మానవుడనేవాడు తెలియకుండా ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాడు, అవి ఇలా కనుమరుగైపోతుంటాయి. ఎన్నో గుణాల మధ్యలో ఒక దోషం అనేటువంటిది ఆశ్చర్యం. చంద్రుడు ఉన్నాడు, ఎంతో శీతలమైనటువంటి చల్లటి కిరణాలను ఇస్తూ ఉంటాడు, లోకానికి కాంతినిస్తూ ఉంటాడు, చీకటిని పారద్రోలుతూ ఉంటాడు ఆ వెన్నెలలో, పండు వెన్నెల్లో. కానీ ఏమిటి అంటే మచ్చలు ఉన్నాయండి వాడిలో, చంద్రుడిలో మచ్చలు ఉన్నాయండి. ఏకహ దోష. కానీ చంద్రుని అందం చూస్తామా, చంద్రుడిలో మచ్చలు చూస్తామా? చంద్రుని అందం చూస్తాం, బా ఎంత బాగున్నాడు చంద్రుడిని, దండం పెట్టుకుంటాం, నమస్కారం చేసుకుంటాం. చంద్రుడితో పోలుస్తూ ఉంటారు స్త్రీల ముఖాలను. కానీ మచ్చనే చూసేటువంటి వాడు ఉంటాడా? ఉంటే వాడు ఎట్లాంటి వాడు ఇక చెప్పాలి. అంటే ఇన్ని గుణాలు ఉన్నా కూడా గుణాలని పక్కన పెట్టి దోషమే చూశాడు అంటే ఎక్కడో ఉంటాడు, పనికి మారాడు అంతే. కాబట్టి అలా శైలం అనేటువంటిది మేఘాల చేత కప్పబడిపోయినట్టుగా నీ ధర్మ కార్యాల చేత ఘోరమైనటువంటి అపరాధాలన్నీ కప్పబడిపోతూ ఉంటాయా, కాబట్టి ధర్మాన్ని ఆశ్రయించవయ్యా అని కూడా ఇక్కడ చెప్తున్నాడు కనికుడు ధృతరాష్ట్రుడు. అదొక అద్భుతం. ఇన్ని చెడు మాటలు చెప్పి శత్రువుని ఇలా చంపాలని చెప్పి ఇక్కడ ధర్మాన్ని కూడా చెప్పాడు కనికుడు. అందువల్లనే అన్ని తెలిసినటువంటి వాడు కనికుడు, మాచ్యంలో గొప్పవాడైనటువంటి వాడు. అలాగే యహస్యాదను ప్రాప్త వదస్తస్యాగారం ప్రదీపయేత్ అధనాన్నాస్తికాంశ్చోరాన్ విషకర్మసు యోజయేత్. యస్యాత్ అనుప్రాప్త వదస్తస్యాగారం ప్రదీపయేత్. ఎవరైనా నీకు అనుకూలంగా లేకపోతే అట్లాంటి వాడిని అనేకమైనటువంటి శిక్షల ద్వారా ఇబ్బంది పెట్టి చివరికి అట్లాంటి వాడిని సంహరించడమే మంచిదయ్యా. అట్లాంటి వాడి పట్ల విష ప్రయోగం చేసినా తప్పు లేదు. కాంశ్చోరాన్ విషకర్మసు యోజయేత్. విషకర్మసు, విష ప్రయోగాదుల ద్వారా. ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని వెంటనే సంహరించాలి అంటే గృహానికి అగ్ని పెట్టడం కూడా మంచిదే అని చెప్పాడు అక్కడ. గృహానికి అగ్ని పెట్టడం కూడా చంపదు, లక్క ఇంట్లో చేసింది అదే పని. కాబట్టి ధృతరాష్ట్రుడు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటికీ ఒక
హింట్ ఇచ్చినటువంటి వాడు, సూచనప్రాయంగా హింట్ ఇచ్చినటువంటి వాడు ఎవడంటే కణికుడే, జరగబోయేటువంటి అనర్థాలన్నిటికీ కూడా. ప్రత్యుత్థానాసనాద్యేన సంప్రదానేన కేనచిత్. పైన శ్లోకాలలో శత్రువు ఎలా నటించాలో చెప్పాడు. ఎంత కోపంతో ఉన్నా పైకి ఎంత నవ్వుతూ ప్రియంగా మాట్లాడాలో చెప్పాడు. ఇక్కడ కూడా ఎంత నటించాలో చెప్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తించాలో చెప్తున్నాడు. శత్రువు ఎదురుకుండా వస్తున్నప్పుడు వీడు శత్రువు కదా అని చెప్పేసి మొహం ఎడబాటు తిట్టుకుని ఎడాపెడా కూర్చోవడం కాకుండా, శత్రువైన వాడు వస్తున్నా కూడా ఎలా పడేయాలి. ప్రత్యుత్థానాసనాజ్యేన సంప్రదానేన కేనచిత్ అతి విశ్రబ్ద ఘాతీ స్యాత్ తీక్ష్ణదంష్ట్రో నిమగ్నకః. ప్రత్యుత్థానము అంటే ఆసనం నుంచి ముందు లేవటం, ఎదురు వెళ్ళటం. ఓ వాడొస్తున్నాడే అని చెప్పి ముందు తాను సింహాసనంలో కూర్చున్నా కూడా ఆసనం నుంచి పైకి లేచి ఎదురుకుండా వెళ్ళి స్వాగతించాలట. రండి రండి రండి, గృహానికి రండి అని, కార్యక్రమానికి రండి అంటూ ఎట్లాంటి వాడినైనా సరే మనం కార్యక్రమాలకి స్వాగతిస్తూ ఉండాలి, శత్రువునైనా పలకరిస్తూ ఉండాలి. ప్రత్యుత్థానం ఆసనాద్యేన అన్నాడు పక్కనే. ఆసనాద్యేన అంటే ఉచితాసనాలు సమర్పించి వచ్చినటువంటి ఆ శత్రువుకి చక్కగా గౌరవ మర్యాదలు చేసి, ఆసనము అర్ఘ్యము పాద్యము మొదలైనటువంటి అతిథి మర్యాదలని చేసి, సంప్రదానేన కేనచిత్ ఇవ్వవలసినటువంటి దాన ధర్మాదులు ఏవైనా చేయవలసి వస్తే చేసి, ఉచితమైనటువంటి రీతిగా సత్కరించి, అతి విశ్రబ్ధఘాతి, అతి విశ్రబ్ధం. అతి విశ్రబ్ధం అంటే అతి నమ్మకం కలిగేదాకా, వాడికి విపరీతమైనటువంటి నమ్మకం. వీడు మనం చేసినటువంటి పాతవన్నీ మర్చిపోయాడే ఏంటి, ఇంత గౌరవిస్తున్నాడు మని అని ఎదురుకుండా వాడు బుట్టలో పడేదాకా అతి చేష్టలు చేయాలి. అతి విశ్రబ్ధమానే, అంత నమ్మకం కలిగించేదాకా చేసి, ఘాతి అవకాశం రాగానే పడగొట్టాలి. అంత నమ్మించేదాకా నటన నటిస్తూనే ఉండాలయ్యా. ఎంత డీప్ గా వెళ్తున్నాడు చూడండి. శత్రువుని ఎంత అవకాశం వస్తే అంత దాకా పడేయటం. అతి విశ్రబ్ధఘాతీ స్యాత్ తీక్ష్ణదంష్ట్రో నిమగ్నకః. తీక్ష్ణదంష్ట్రః, అవకాశం వస్తే మాత్రం తీక్ష్ణదంష్ట్రః, తీక్ష్ణమైనటువంటి శిక్షలు వేసి శత్రువుని సంహరించవలసిందే. అంతేకాకుండా అనుమానం, అనుమానం మీద ఒక శ్లోకం చెప్తాడు. శంక, శంక అంటే అనుమానం. అశంకితేభ్య శంకేత, అశంకితేభ్య అనుమానమే లేనటువంటి వాళ్ళ మీద కూడా అనుమానిస్తూ ఉండాలి. ఇది రాజు యొక్క లక్షణం. వాడు ఎంత మిత్రుడైనా సరే, ఎటువంటి అనుమానం లేకపోయినా, చివరికి నీ కుమారుడైనా సరే, కుమారుడి మీద కూడా అనుమానమా ఉంటుంది కొంతమంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఉండాలి, రాజైతే ఉండాలి. అశంకితేభ్య, కొంతమంది కుమారులు కూడా తండ్రిని చంపిన వాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి శంక అంటే అనుమానం, శంకితేభ్య అంటే అనుమానించదగిన వాళ్ళు. కానీ ఇక్కడ ఆ పెట్టాడు అక్షరం ముందు. ఎటువంటి విధంగా అనుమానింపదగినటువంటి వాళ్ళు, ఏం అనుమానం అసలు, వాళ్ళు ఫ్రెష్ వైట్ పేపర్, అట్లాంటి క్లీన్ అండ్ గ్రీన్ వాళ్ళు. అశంకితేభ్య, అట్లాంటి వాళ్ళని కూడా శంకేత, శంకిస్తూనే ఉండటం రాజలక్షణం. అయితే మనం అనుమానిస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. వృద్ధి కోరుకునేవాడు, ధనవృద్ధి కోరుకునేవాడు, రాజ్యవృద్ధి కోరుకునేటువంటి వాడు ఈ పని చేయాల్సిందే. అనుమానం లేనటువంటి, కొంతమంది స్నేహితులుగా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. స్నేహితుడు కదా, ఇచ్చేటప్పుడు ఏముండదు. కానీ వాడు ఇస్తానన్నటువంటి రోజు ఒక 4 రోజులు దాటిపోయిన తర్వాత ఈ మెల్లగా మనలో ఏం బయలుదేరుతుంది, అనుమానమే. అప్పటిదాకా అనుమానం లేదు, కానీ అనుమానం ఆ తర్వాత వస్తుంది. వీడు 10 లక్షలు ఇస్తాన్నాడు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు, అనుమానం మొదలవుతుంది. ఏం చేస్తారు, అనుమానం. అశంకితేభ్య శంకిత, కాబట్టి ఆ ముందే, ఇచ్చే ముందే అనుమానం, ఇవ్వకపోతే ఏం చేయాలి, అనుమానించే చేయాలి. అశంకితేభ్య శంకేత శంకితేభ్యశ్చ సర్వశః. అనుమానించదగినటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడూ అనుమానంతోనే ఉండాలి, లేనటువంటి వాళ్ళ పట్ల కూడా శంకిస్తూనే ఉండాలి. ఎప్పుడు అనుమానం ఉంటూ ఉండాలి వెనకాల రాజుకి. అసంఖ్యాత్ భయముత్పన్నం అపి మూలం నికృంతతి. అసంఖ్యాత్ భయముత్పన్నం, ఇక వీడి పట్ల ఎటువంటి అనుమానము లేదు, వీడి పట్ల మన పట్ల చక్కగా ఉన్నాడు అని శత్రువుకి నమ్మకం కలిగినప్పుడు మాత్రం మూలం నికృంతతి, మూలఛేదనంతో పాటుగా వేళను నరికేసినట్టుగా శత్రువుని సంహరించాల్సిందే. ఏమాత్రం అనుమానం కలిగినా, లేకపోతే వాడికి అతి నమ్మకం కలిగినా శత్రువుని సంహరించవలసింది. అలాగే నా విశ్వసేత్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్, సేమ్ అలాంటిదే రివర్స్ లో చెప్తున్నాడు. ఇందాలేమన్నా అనుమానం మీరు చెప్పాడు, ఇప్పుడు ఏమన్నా నమ్మకం మీరు చెప్తున్నాడు. నా విశ్వసేత్ అవిశ్వస్తే,
నిన్ను నమ్మనటువంటి వాళ్ళ పట్ల నువ్వు నమ్మమాకు వాడు. నువ్వంటే వాడికి నమ్మకం లేదు, నువ్వు నమ్మమాకు. అలాగే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది బంధువులు లాంటి వాళ్ళు. స్నేహితులు, బంధువులు, తోబుట్టువులు మొదలైనటువంటి వాళ్ళు. కౌరవులు 100 మంది ఉన్నారు. దుర్యోధనుడు చాలా నమ్ముతాడు వాడు. విశ్వస్తే. కానీ అట్లాంటి నీ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ మీద నా అతి విశ్వసేత్. అతి నా విశ్వసేత్. వాళ్ళ పట్ల ఎక్కువగా నువ్వు నమ్మమాకు. ఉన్నారు కొంతమంది. కౌరవుల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారు. ద్రౌపది అవమానం పాలైనప్పుడు ఇద్దరు సోదరులు ఇది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. యుయుత్సుడైతే సాక్షాత్తు పాండవుల పక్షానికే వచ్చేసాడు యుద్ధంలో. కాబట్టి ఇద్దరు ధర్మాత్ములు ఉన్నారు. కాబట్టి ఎంత విశ్వాసం ప్రదర్శించవలసిన వాళ్ళైనా సరే, తోబుట్టువులైనా, బంధువులైనా, స్నేహితులైనా నా అతి విశ్వసేత్. ఎక్కువగా నమ్మమాకు వాళ్ళని. విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యపి నికృంతతి. ఈ మూలమపి నికృంతతి అంటే మూలము చెట్టు మొదలను నరికేసినట్టుగా నరికేసేయాలి శత్రువుని. ఎప్పుడు విశ్వాసాద్ భయముత్పన్నం. ఎప్పుడైతే మన పట్ల విపరీతమైన విశ్వాసం కలిగింది అని అనుకున్నామో అప్పుడు సమయం చూసి కొట్టేయాలి శత్రువు. నమ్మకం కుదిరినప్పుడు సమయం చూసి కొట్టేయాలి. ఇది రాజలక్షణం. శత్రువుని ఓడించే లక్షణం. ఆ తర్వాత చారులు, గూఢాచారుల్ని ఎలా నియమించాలి, ఎట్లాంటి వాళ్ళు మన పక్షంలో గూఢాచారులు ఉండాలి, శత్రువు రాజ్యంలో ఎటువంటి గూఢాచారులను పంపించాలనే విషయం తర్వాత శ్లోకాలలో చెప్తున్నాడు. గూఢాచారులు విషయాలను కనుక్కునేటువంటి స్పైస్, జేమ్స్ బాండ్ ఏజెంట్లు మన దేశంలో ఎట్లాంటి వాళ్ళని పెట్టాలి, పరదేశంలో ఎట్లాంటి వాళ్ళని పెట్టాలనేది 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అవి వివరాలన్నీ మనం వచ్చే పాఠంలో ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాభారతం చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు, అలాగే వినేటువంటి శ్రోతలు ఎవరైనా సరే చివరికి ఈ శాంతి మంత్రాన్ని జపించడం చాలా అవసరం. ఓం శాంతి 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 అని 3 రకాలైనటువంటి అవరోధాలు మనకి ఈ శాంతి మంత్రంతో దూరం అయిపోతూ ఉంటాయి. అందులో కూడా కొన్ని ఘట్టాలు మనకి శాంతి సుహృద్భావంతో మంచిని కలిగించే ఉంటాయి, కొన్ని యుద్ధ వాతావరణాన్ని కల్పించే ఉంటాయి, కొన్ని ఈ విధమైనటువంటి శత్రుపీడ నుండి కలిగించేటువంటి ఉంటాయి. కాబట్టి శాంతి మంత్రంతో ఆ దోషాలన్నీ పోతాయి ఒక శాంతి మంత్రం. కాబట్టి ఈ శాంతి మంత్రం వినేవాళ్ళు కూడా తప్పక మనసులో స్మరించుకోండి. యదక్షరపదస్పష్టం మాత్రాహీనం తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.